మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు రానున్నారు. బండి సంజయ్ రాక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. శనివారం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీగా రానున్నారు బండి సంజయ్. కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వేములవాడ, కొండగట్టు ఆలయాలకు వెళ్లనున్నారు బండి సంజయ్. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు రానున్నారు. బండి సంజయ్ రాక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. శనివారం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీగా రానున్నారు బండి సంజయ్. కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వేములవాడ, కొండగట్టు ఆలయాలకు వెళ్లనున్నారు బండి సంజయ్. ఇక బండి సంజయ్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బండి సంజయ్ కరీంనగర్ కు వస్తున్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కరీంనగర్ కి సంజయ్ తొలిసారిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. కరీంనగర్ ప్రారంభమయ్యేటువంటి శనివారం నుంచి 50 కిలోమీటర్లు అంటే కరీంనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన తీసుకురానున్నారు. శనివారం దగ్గర ఆయన్ని భారీ స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడ అతన్ని ఎదుర్కొని ఆ తర్వాత కరీంనగర్ కి ఆయన భారీ ర్యాలీగా ఒక రకంగా జూలూస్ అని చెప్పుకోవచ్చు, విజయోత్సవ ర్యాలీగా ఆయన కరీంనగర్ తీసుకురానున్నారు. కరీంనగర్ లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కాషాయానికి సంబంధించినటువంటి జెండాలతో, పూర్తిగా బీజేపీ జెండాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. సో దానికోసం 2 రోజుల పాటు షెడ్యూల్ ని పూర్తిగా దేవాలయాల సందర్శనకి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మొదట కరీంనగర్ చేరుకున్న తర్వాత కరీంనగర్ లోని ఆయన మహాశక్తి ఆలయంలో వెళ్తారు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసుకున్న తర్వాత తల్లి దగ్గర వెళ్లి తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వేములవాడ, కొండగట్ట ఆలయాలకి ఈ రోజు వెళ్ళనున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని మార్కండే ఆలయానికి కూడా వెళ్తారు. ఇలా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ప్రముఖ దేవాలయానికి వెళ్లి ఆయన పూజలు నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.